హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ హ్యాపీ సండే కూడా. అండ్ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, మనము ఫస్ట్ పాస్ట్లో బ్రతకడం అనేది వదిలేయాలి. ఇంకో విషయం, మనం బతుకుతున్నప్పుడు మనతో పాటు అంటే డైలీ మనం భోజనం చేస్తాం. బతకాలి అంటే మనం తినాలి అండి. మనతో పాటు ఇంకొన్నిటికి కూడా ఆహారం పెడితే, అంటే ఇప్పుడు ఇంతకుముందు మన అమ్మ వాళ్ళు, మన అమ్మమ్మలు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, తినే ముందు ఫస్ట్ ముద్ద దేవుడికి అని చెప్పి పక్కన పెట్టి, ఆ ముద్ద తర్వాత పక్షులకి, పెట్స్కి పెట్టేవాళ్ళు, లైక్ డాగ్స్కి పెట్టేవాళ్ళు. సో మనం రాను రాను ఆ పద్ధతి మర్చిపోయామండి. మనం మాత్రం తినేస్తాం శుభ్రంగా. కానీ అండి, అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మనం మన నిస్వార్థంగా డైలీ మనతో పాటు నివసించే జీవులకి, మన చుట్టూ ఉండే జీవులకి, దీనిలో ఒకదానికి భోజనం పెట్టగలిగితే ఆ పరమాత్ముడు కూడా సంతోషిస్తాడనమాట. ఓకే, అందుకని నేనేం చెప్తున్నానంటే ఈ వీడియో ద్వారా, దయచేసి మీరందరూ కూడా తినే సమయంలో కాస్త అటు మీ బాల్కనీ, టెర్రస్ గోడ పైన కానీ ఎక్కడైనా పెట్టండి. బర్డ్స్ వస్తాయండి. బర్డ్స్ వచ్చి తినేసి వెళ్తాయి చక్కగా. వాటి కడుపు ఎంత నిండుతుంది అంటే, మనం పెట్టే ఒక్క ముద్ద దానికి ఒక రోజు మొత్తం వస్తుంది తెలుసా. మనం ఇన్ని ముద్దలు తింటాం, ఇన్ని ఆహార పదార్థాలు తింటాం, ఈ రకరకాలు తింటాం. ఎంతసేపు మన పొట్ట, మన కడుపే కైలాసం అనుకుని బతుకుతున్నాము అందరం. కాబట్టి ఒక్కసారి స్టార్ట్ చేయండి, థింక్ చేయండి. అట్లీస్ట్ దీన్ని ఏమంటారు, చీమలు ఉంటాయండి, గోడ చుట్టూ కొద్దిగా దాన్ని ఏమంటారు, చక్కెర చల్లండి ప్రతిరోజు. ఎందుకంటే దేవుడికి పెట్టే నైవేద్యము ఆయనకే చెందుతుంది. కానీ మనం ఇలా పశుపక్షాదులకు, పక్షులకు, చీమలకు పెట్టే ఆహారం అది కూడా దేవుడికే చెందుతుందండి. దేవుడు కూడా చాలా సంతోషిస్తాడు. కాబట్టి అందరూ కూడా మీ ఇంటి కార్నర్స్లో ఎక్కడైనా చీమలు ఉంటే వాటిని చంపాలని ట్రై చేయకుండా వాటికి చక్కెర పెట్టండి, బెల్లం అలా పారేయండి. కొంచెం కొంచెం అండి. నేనేం చెప్తున్నా అంటే, ఓ ఎక్కువ పెట్టేయద్దు, కొంచెం ఇట్లా విదిలించండి. ఆ చీమలు లేకపోతే ఆ బర్డ్స్, పెట్స్, కుక్కలు, పిల్లలు ఇలాంటివి మనం తినే ఆహారం అవి కూడా పంచుకొని తిన్నాయంటే వాటి కడుపు నిండుతుంది. అవి ఎంత దీవిస్తాయో తెలుసా అండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ కూడా పోతాయి అన్నమాట, తీసేస్తాయి అవి. ఎందుకంటే అవి సాటిస్ఫై అవినవి అనుకోండి, అవి దీవిస్తాయి. అమ్మో, నాకు ఇవాళ పొట్ట నిండింది, నాకు ఎవరో ఆహారం పెట్టారు అని చెప్పేసి అవి ఎంతో సంతోషించి ఆ మూగజీవులు ఎంతో పవిత్ర ఆత్మతోటి ఇవి దీవిస్తాయి. సో మెల్లిమెల్లిగా మన ఇంట్లో ఒక చేంజ్ రావడం జరుగుతుంది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఇల్లు బాగుండాలి, ఇంట్లో వాళ్ళు బాగుండాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఏ ప్రాబ్లమ్స్ రాకూడదని జనరల్గా అందరూ అనుకుంటాం. అట్లనే ఆ సిద్ధి మనకి కలగాలి అంటే ఒక దైవం మీదనే భారం వేయకుండా మనం చేసే మంచి పనులు కూడా అటువంటి బ్లెస్సింగ్స్ మనకి ఇస్తాయి. కాబట్టి విసుగు అనుకోకుండా, బద్దకించకుండా, నాకు ఎందుకులే అనుకోకుండా, మనం తినే టైంలో అట్లీస్ట్ మనం తినడానికి ముందు, తిన్న తర్వాత అయినా సరే కాస్త మనతో పాటు బతుకుతున్న జీవుల మీద ప్రేమతో అండి, జాలితో ఏది చేయకండి, ప్రేమతో, ఇష్టంతో దేవుడికి మనం ఎలాగైతే నైవేద్యం సమర్పించుకుంటామో అంతే పవిత్రంగా, భక్తితో మన చుట్టూ ఉన్న వాటి ఆకలి కూడా తీరుద్దాం. ఎందుకంటే అండి, మూగజీవాలండి, అవి అడగలేవు, అడిగి పెట్టించుకుని తినలేవు, వాటికి ఇల్లు ఉండదు, ఆకలి ఉండదు, తల్లిదండ్రులు ఉండరు, వాటిని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. సో అటువంటి జీవులని కనుక మనం పోషించగలిగితే అది ఆ దేవుడి వరకు రీచ్ అవుతుందండి. మనం చేసేది పని దేవుడు తప్పక చూస్తాడు.
తప్పక మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీస్ అనేది, డబ్బు అనేది, ఆరోగ్యం అనేది వచ్చేస్తుంది. దానికోసం ఏ యాగాలు, హోమాలు చేయక్కర్లా. కాస్త ప్రేమ పెంచుకోవాలండి. మనం చేయాల్సింది ఏంటి అంటే మన పిల్లల్ని, మన బంధువుల్ని, మన వాళ్ళని, మన కుటుంబాన్ని, మన తల్లిదండ్రుల్ని మాత్రమే ప్రేమించడం కాదు, పశుపక్షాదుల మీద కూడా అంతే ప్రేమ, దయ కలిగి ఉండాలండి. ఎందుకంటే అవి కూడా ఈ విశ్వంలో బ్రతుకుతున్నాయి. అవి కూడా ప్రాణలే. వాటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఏదో ఒక సహాయం వాటికి మనం చెయ్యాలి. ఎందుకంటే దేవుడు మనకి ప్రాణం ఇచ్చింది మనం మాత్రమే బ్రతకడానికి కాదండి, నలుగురితో కలిసి బ్రతకడానికి. నలుగురు అంటే ఓన్లీ మనుషులే కాదు. మనుషులు ఎట్లాగైనా సంపాదించుకుంటారు, ఎట్లాగైనా తింటారు. కానీ మూగజీవాలండి, మూగజీవాల పట్ల కాస్త ప్రేమ కలిగి ఉండండి. అదంతా కూడా మనకి తిరిగి వచ్చేస్తుంది. మనం చేసే ఏ చిన్నపాటి మంచి కార్యం కూడా వృధా పోదు. మన ఇల్లు నిలబడుతుంది. ఇంకా వాటి బ్లెస్సింగ్స్ ఎంత పవర్ఫుల్ ఉంటాయో తెలుసా అండి. మనం మనుషులం ఎన్నో స్వార్థాలు పెట్టుకుని ఏదో ఆశించి పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటాం. కానీ ఏ స్వార్థం లేకుండా దీవించగలిగేది ఒక్క పశుపక్షాదులు మాత్రమే. రోజు కొన్ని రొట్టెలు ఆవుకి, గోమాతకి సమర్పించండి. కుక్కలకి పెట్టండి. పిల్లులకి కాస్త పాలు అలా తీసి మీ ఇంటి కార్నర్స్లో పిల్లులు తిరుగుతున్నాయని మనకు అర్థమైంది అనుకోండి, రోజు ఏదో ఒక టైంలో చిన్న గిన్నెడు పాలు అండి ఆ పిల్లులు తిరిగే దగ్గర పెట్టండి. అవి ఏదో ఒక టైంలో ఏదో ఒకలాగా స్వీకరిస్తాయి, తినేస్తే తాగేస్తాయి. ఎంత సంతోషిస్తుంది తెలుసా అండి. ఆవు గోమాత అండి. గోమాతకి మీరు టెంపుల్కి దేవుడి కోసం తీసుకెళ్లే కొబ్బరికాయ, హారతి, పళ్ళు, ఫలాలు మాత్రమే కాకుండా కొన్ని గుళ్ళ బయట ఆవులు తిరుగుతూ ఉంటాయి. సో 2 రొట్టెలు తీసుకెళ్ళి వాటికి నమస్కరించి, వాటి తోకని ఇట్లా చేత్తో నిమిరి వాటికి నమస్కరించి 2 రొట్టెలు పెట్టండి. అవి ఎంత సంతోషిస్తాయంటే అండి, వాటి ఆకలి తీరుతుంది. నెక్స్ట్ గోమాత అంటే అన్ని రకాల దేవుళ్ళు అందులో ఉంటారు కదా. కాబట్టి ఇటువంటి పనులు చేయండి. బ్లెస్సింగ్స్ అనేవి నాట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్, ఈవెన్ ఫ్రమ్ యానిమల్స్ నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ కూడా ఎంతో పాజిటివ్ ఎనర్జీని మనకి నింపుతాయి. మన ఇల్లు నిలబడాలి అంటే మనం చాలా పనులు చేసి నిలబెట్టుకోవాలండి. ఓన్లీ దేవుడిపైన భారం వేసి నేను మంచిగానే ఉన్నాను నాకెందుకు ఇలా ఉన్నా అనుకోవద్దు. కొన్ని ఉంటాయి, అవి మనం పాటించాలి. డెఫినెట్గా ఈరోజు నుంచి అందరం కూడా పశుపక్షాదుల పైన మన ఆలోచన మార్చుకుని ఇంట్లో కార్నర్స్ చుట్టూ కొంచెం చక్కెర చల్లండి. ఆ చక్కెర అయిపోయిన తర్వాత, అంటే అవి చీమలు తినేసాయని మనకు అర్థమైపోయిన తర్వాత శుభ్రం చేసుకోండి ఏమన్నా ఉంటే. అంతే కదా అండి. వాటికి అవి ఆహారం కోసం ఎంత కష్టపడుతూ ఉంటాయి, ఎంత విలవిలలాడిపోతూ ఉంటాయండి. అండ్ అందరూ కూడా మీ ఇంటి ముందు ఒక చిన్న బౌల్స్లో వాటర్ పోసి పెట్టండి. ఆ వాటర్ అనేది పక్షులు తాగొచ్చు, కుక్కలు తాగొచ్చు, ఇంకా ఏ జీవి అయినా వచ్చి తాగొచ్చు. మనల్ని హామ్ చేసే జీవులైతే మన ఇంటి చుట్టూ మనం పెంచుకోంగా ఉండవు కదా. ఎప్పుడూ కూడా డొమెస్టిక్ యానిమల్సే ఉంటాయి. సో వాటికి తప్పకుండా ఆహారం అవసరం. మన ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. డోంట్ కిల్, చంపకండి, తరమకండి, చీదరించుకోకండి. కుక్కల్ని కానీ పిల్లుల్ని కానీ భయపెట్టకండి, కొట్టకండి. ఫస్ట్ డాగ్స్ని అసలుకే కొట్టవద్దు, అది మహాపాపం. డాగ్ అంటే కాలభైరవుడు కదా. సో ఎవ్వరు ఏ యానిమల్కి హామ్ చేయొద్దు, తరిమేయొద్దు. అవి ఎక్కడే పోతాయండి, నోరు లేని జీవాలు. మీరు ఇంటి చుట్టుపక్కల ఏ యానిమల్కి ఫుడ్ పెట్టడం మీకు ఇష్టం లేకపోతే, అవి మళ్ళీ డైలీ వస్తాయేమోనని పాపం మీకు భయం ఉంటే, మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ లగేజ్, మీ బ్యాగ్
నెక్స్ట్ మీ లంచ్ బాక్స్ ఎలా తీసుకెళ్తారో అలానే మీ లంచ్ బాక్స్లో చిన్న కవర్లో ఫుడ్ తీసుకెళ్ళి అలా రోడ్డు మీద వెళ్ళే దారిలో కుక్కలకి ఫీడ్ చేయండి. అలా చేయటం వల్ల ఎంతో సిద్ధి వస్తుంది తెలుసా మనకి. అది మనం అనుకుంటా ఎందుకులే నాకేంటి అవసరం, కానీ అందులో కూడా చాలా పరమార్థం ఉంటుంది. కుక్కలకి ఫీడ్ చేయండి బయటికి వెళ్ళేటప్పుడు. మీ ఇంటి చుట్టుపక్కల అవి కనిపిస్తే తరమకండి, వాటికి ప్రేమతో ఆహారం పెట్టండి, డైలీ పెట్టండి, నో ప్రాబ్లం. మనకి జీవితం ఇచ్చింది మనం మాత్రమే బతకడానికి కాదు, మన చుట్టూ ఉన్నాయి కూడా బతకడానికి. ఓకేనా? సో ఈరోజు పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా నేను చెప్పాను కదా ఒక రెమెడీ. నిన్న రాత్రి మీకు నచ్చిన నెంబర్ని మీరు అన్ని టైమ్స్ రాసి ఫోల్డ్ చేసి మీ దిండి కింద పెట్టి నిద్రపోండి. తెల్లారి లేచి దాన్ని చించేయండి. మీరు అనుకున్న కోరిక ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుద్ది అని చెప్పాను. ఎంతమందికి చేంజ్ అనేది స్టార్ట్ అయిందో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా చేంజ్ స్టార్ట్ అయ్యే ఉంటుంది. ఇక్కడ కామెంట్ పెట్టండి, ఎవరికన్నా సక్సెస్ అవుతాయి ఇక్కడికి వచ్చి కామెంట్ పెట్టండి. ఓకేనా? ఎందుకంటే అది అప్పుడే నెరవేరదు మన కోరిక, దానికి చాలా టైం పడుతుంది, మనం వెయిట్ చేయాలి. కానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోద్ది. మనం అనుకున్నది ఏమనుకుంటామో అది స్టార్ట్ అయిపోతుంది. అది ఎప్పటికీ సక్సెస్ అవుతుంది, మేబీ 1 వీక్, ఇమీడియట్గా కూడా కొన్ని కోరికలు నెరవేరిపోతాయి. సో అట్లా ఎవరికైనా జరిగితే నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా? అండ్ బీ పాజిటివ్ అండి, థింక్ పాజిటివ్. నెగిటివ్ వర్డ్స్ నెగిటివ్ ఎనర్జీ తీసుకొస్తాయి. కాబట్టి నెగిటివ్ వర్డ్స్ ఇంట్లో ఉచ్చరించడం మానేసేయండి, తిట్టడం మానేసేయండి. ఇంట్లో పిల్లల ముందు, పెద్దల ముందు, ఎవరి ముందైనా తిట్టకండి. ఫస్ట్ తిట్టడం అనేది ఎక్కడైతే జరుగుతుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీని మనం తెచ్చుకున్నట్టే. ఓకే అండి, అందరికీ కూడా హ్యావ్ ఏ హ్యాపీ సండే. బాయ్ అండి.